దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన ట్రిగనోమెట్రీ అనే చాప్టర్లో నుంచి మనం 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి చూడండి, క్యాలిక్యులేట్ 1 ప్లస్ టాన్ తీటా ప్లస్ సీకెంట్ తీటా ఇంటూ 1 ప్లస్ కాట్ తీటా మైనస్ కొసీకెంట్ తీటా. ఇది ఒక ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అది సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్. సో దాని వాల్యూని కనుక్కోండి అంటున్నాడు. మరి చూద్దాం, ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని చూద్దాం. సో క్యాలిక్యులేట్ అంటే ఈ వాల్యూ ఎంతనో కనుక్కోమంటున్నాడు. మరి చూద్దాం. 1 ప్లస్ టాన్ తీటా ప్లస్ సీకెంట్ తీటా ఇంటూ 1 ప్లస్ కాట్ తీటా మైనస్ కొసీకెంట్ తీటా. ఓకే, మరి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి. సో 1 ప్లస్ టాన్ తీటాని ఏం రాసుకోవచ్చు? సైన్ తీటా బై కాస్ తీటా. టాన్ తీటా దట్ కెన్ బి రిటర్న్ యాజ్ సైన్ తీటా బై కాస్ తీటా. ఓకే, నెక్స్ట్ సీకెంట్ని ఏం రాసుకోవచ్చు? నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను. సీకెంట్ని 1 బై కాస్ తీటా, 1 బై కాసా సైన్ అంటుంటారు. దానికి నేను ఒక పాయింట్ చెప్పాను. సీకెంట్ తీటాని కొసీకెంట్ తీటాని 1 బై సైనా కాసా అనేది ఎట్లా చెప్పానంటే, ఇక్కడ ఎస్ ఉంది అంటే మళ్ళీ ఇక్కడ ఎస్ఏ రాదు, అంటే సీకెంట్ని 1 బై సైన్ రాయకూడదు, సి వస్తుంది. సి అంటే కాస్ అనమాట, కొసీకెంట్ అని కాదు. సైనా కాసా నీకు వచ్చేది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ సి ఉంది, మళ్ళీ సి రాదు, అంటే 1 బై సైన్. ఓకేనా? ఎస్. మరి సీకెంట్ తీటాని ఏం రాసుకోవచ్చు? 1 బై కాస్ తీటా. ఎస్. ఓకే, నెక్స్ట్ ఇంటూ పక్కన ఏముందంటే 1 ప్లస్ కాట్ తీటా దట్ కెన్ బి రిటన్ యాజ్ కాస్ తీటా బై సైన్ తీటా. కాట్ని ఏం రాసుకోవచ్చు? కాస్ తీటా బై సైన్ తీటా రాయొచ్చు. ఓకే, మైనస్ మళ్ళీ కొసీకెంట్ని ఏం రాసుకోవచ్చు? 1 బై సైన్ తీటా. ఓకే, ఇంకా దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం, ఆ వాల్యూ ఎంతనో వస్తుంది. ఓకే, ఎస్. సో దట్ ఈస్ ఈక్వల్ టు, ఇక్కడ దీనికి ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం ఏంటి? కాస్ తీటా. ఓకే, కాస్ తీటా. ఇప్పుడు ఇక్కడ దీనికి ఎల్సిఎం లేదు, ఇక్కడ ఏం లేదంటే 1 ఉంటుంది. ఆ 1ని కాస్ తీటాతో మల్టిప్లై చేయండి. 1 ఇంటూ కాస్ తీటా అంటే కాస్ తీటా. ఓకే, సో కాస్ తీటా. ఎల్సిఎం లేదనుకో దేనికైనా, అక్కడ డినామినేటర్లో ఏం లేదు, ఆ ఎల్సిఎంతో దీన్ని మల్టిప్లై చేయండి. 1 ఇంటూ కాస్ తీటా. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఇక్కడ కాస్ తీటా ఎల్సిఎం సేమ్ కాబట్టి న్యూమరేటర్ని రాసేయండి అట్లనే, అంటే సైన్ తీటా ప్లస్ మళ్ళీ ఎల్సిఎం సేమ్, డినామినేటర్ సేమ్ కాబట్టి న్యూమరేటర్ వాల్యూని అట్లనే రాసేయండి ప్లస్ 1. సో ఇప్పుడు ఎల్సిఎం దీనికి ఏమవుతుందంటే సైన్ తీటా, ఇక్కడ ఎల్సిఎం లేదు దీనికి కాబట్టి ఎల్సిఎంతో మల్టిప్లై చేయండి. 1 ఇంటూ సైన్ తీటా అంటే సైన్ తీటా ప్లస్ డినామినేటర్ సేమ్, ఎల్సిఎం సేమ్ కాబట్టి న్యూమరేటర్ వాల్యూని అలానే రాయండి. సైన్ తీటా సేమ్ కాబట్టి -1. ఓకే, సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే కాస్ తీటా ప్లస్ సైన్ తీటా అన్న, సైన్ తీటా ప్లస్ కాస్ తీటా రెండు ఒకటే. ఓకే, ఎస్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అట్లా వచ్చేలాగా ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా ఏంటి? ఏ స్క్వయర్ మైనస్ బి స్క్వయర్. ఓకే, సో ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంది, ఇలా రాసుకోవచ్చు. మరి చూద్దాం. సో దట్ ఈస్ ఈక్వల్ టు, ఫస్ట్ నేను సైన్ తీటా ప్లస్ కాస్ తీటా రాయొచ్చు. సైన్ తీటా ప్లస్ కాస్ తీటాని కాస్ తీటా ప్లస్ సైన్ తీటా రాయొచ్చు. అడిషన్లో ఏదైనా రాయొచ్చు. 2 + 3 5 3 + 2 కూడా 5. నువ్వు ఫస్ట్ ఇది రాసినా ప్రాబ్లం ఏం లేదు. ఎస్. ఓకే, ఇంకా +1. ఓకేనా? ఇంటూ నెక్స్ట్ మళ్ళీ దీన్ని చెప్పండి, సైన్ తీటా ప్లస్ కాస్ తీటా ఒక చోట రాసి ఇంకా -1 రాశాను. ఓకే, డివైడెడ్ బై కాస్ తీటా ఇంటూ సైన్ తీటా అన్న, సైన్ తీటా ఇంటూ కాస్ తీటా అయినా ఒకటే, అది అలానే రాసేసేయండి. ఓకే, మరి ఇప్పుడు చూడండి. సో న్యూమరేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రాసుకోవచ్చు. ఇదంతా ఏనే అనమాట, ఇదంతా ఏనే. బి అంటే 1 అని. ఓకే, ఎస్. కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ అంటే ఏంటి? సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్. ఏ స్క్వేర్ రాశాను, మైనస్ బి స్క్వేర్ అంటే 1. ఓకే, ఇంకా డినామినేటర్లో ఏముంటుందంటే
సైన్ తీటా ఇంటూ కాస్ తీటా, అది అలానే ఉంటుంది. ఓకేనా? ఎస్. మరి న్యూమరేటర్ ఎలా ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. మళ్ళీ ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్, లేకుంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే, సో మనం ట్రిగనామెట్రీ ఐడెంటిటీని ఉపయోగించుకోవచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2a ఇంటూ బి అనమాట. ఏ అంటే సైన్ తీటా, బి అంటే కాస్ తీటా. సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2ab, 2 ఇంటూ సైన్ తీటా కాస్ తీటా. కాబట్టి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2ab అంటే 2 ఇంటూ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా -1 అలానే ఉంటుంది. ఓకేనా? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని అప్లై చేసా. ఫ్రమ్ ద ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఎంత వాల్యూ? 1 వస్తుంది. ఓకే, సో డినామినేటర్లో సైన్ తీటా ఇంటూ కాస్ తీటా అలానే ఉంటుంది. 1 ప్లస్ 2 ఇంటూ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా -1 ఉంది, అట్లనే రాసే. -1 ప్లస్ 1 క్యాన్సల్. సో ఇంకా డినామినేటర్లో ఏముంది? సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. ఓకే, చివరి స్టెప్స్. ఇంకా న్యూమరేటర్లో 2 సైన్ తీటా ఇంటూ కాస్ తీటా, డినామినేటర్లో సైన్ తీటా ఇంటూ కాస్ తీటా ఉంది. ఓకే, చూడండి, ఇంకా ఈ రెండు క్యాన్సిల్ అయిపోయాయి. మన ఆన్సర్ ఎంత? 2. కాబట్టి దీని వాల్యూ అంతా ఎంత? 2 అనమాట. ఓకేనా? ఎస్, ఇలా చేయాలి. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఆ వాల్యూని కనుక్కోండి అంటున్నాడు. మరి చూద్దాం. Find the value of, okay, sin theta plus cos theta whole square plus sin theta minus cos theta whole square. ఓకే, ఎస్. ఇప్పుడు దీని వాల్యూని కనుక్కోవాలి. సో ఇది ఎలా ఉంది? మళ్ళీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఓకే, సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని అప్లై చేస్తాం ఫస్ట్. దాని తర్వాత ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాని అప్లై చేస్తాను. ఎస్, ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఎంత? ఏ అంటే సైన్ తీటా, బి అంటే కాస్ తీటా, అంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ 2ab అంటే 2 ఇంటూ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. ఓకే, ప్లస్ మళ్ళీ ఇది ఎలా ఉంది? సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. ఏ అంటే సైన్ తీటా, బి అంటే కాస్ తీటా. ఏ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ తీటా ప్లస్ బి స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ తీటా మైనస్ 2ab, 2 ఇంటూ సైన్ తీటా ఇంటూ కాస్ తీటా. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే +2 సైన్ తీటా కాస్ తీటా -2 సైన్ తీటా కాస్ తీటా క్యాన్సల్. ఓకే, నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటి సార్? ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా ట్రిగనోమెట్రీ ఐడెంటిటీ నుంచి 1 రాసుకోవచ్చు. ఇది కూడా ట్రిగనోమెట్రీ ఐడెంటిటీనే. 1 + 1 ఎంత? 2. ఓకే, దాని వాల్యూ ఎంత అంటే 2 అనమాట. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో ఇక్కడ నోట్ చేస్తున్నా. ఇఫ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2, అదేవిధంగా కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2, 0 degrees less than a plus b less than 90 degrees. అయితే ఏ కంటే బి, ఏనే ఎక్కువ, బి కంటే ఏ ఎక్కువ. అయితే ఫైండ్ ఏ అండ్ బి, క్యాపిటల్ ఏ అండ్ బి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లమ్ని ఒకసారి అనలైజ్ చేద్దాం. ఇఫ్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2, కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2, అయితే ఏ ప్లస్ బి అనేది 0 కంటే ఎక్కువ, 90 కంటే తక్కువ ఉండాలి. ఓకేనా? ఏని బిని యాడ్ చేస్తే, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఒక 45 వచ్చింది, బి 15 వచ్చింది, ఎంత యాడ్ చేస్తే 60 degrees. ఓకే, కాబట్టి ఆ వాల్యూ అట్లా ఉంటుందంట. అయితే ఏనే ఎక్కువ, బి కంటే ఏ ఎక్కువ. అవును, బి కంటే ఏ ఎక్కువనే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాను. అయితే ఆ వాల్యూస్ని కనుక్కోండి అంటున్నాను. ఎస్,
మరి చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన డేటాని రాస్తున్నాను. గివెన్ దట్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/2. ఇది ఒక వాల్యూ అన్నమాట. మనకు తెలుసు sin 30 cos 60 1/2. ఓకే, 1/2 సైన్లో ఎంత యాంగిల్ వస్తుంది అనేది మనకు ఆల్రెడీ తెలుసు. sin 30 డిగ్రీస్ ఎంతనో cos 60 డిగ్రీస్ కూడా అంతే 1/2. నెక్స్ట్ సైన్లో 60 డిగ్రీస్, సైన్లో 60 డిగ్రీస్ ఎంతనో కాస్లో 30 డిగ్రీస్ అనమాట, √3/2. ఇంకా ఓకే, సో sin 45 cos 45 1/√2, tan 45 cot 45 1. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 1/2ని సైన్లో ఎన్ని డిగ్రీలు రాసుకోవచ్చు? సైన్లోనే 30, sin 30 రాసుకోవచ్చు. ఓకే, సో బోత్ సైడ్స్ సైన్ క్యాన్సిల్ అవుతుంది. సో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు ఇంకా మిగిలింది 30 డిగ్రీస్ అనమాట. ఓకే, సో దీనికి ఒక నంబర్ ఇస్తున్నాను 1. అయితే మళ్ళీ ఇంకొకటి కూడా ఇచ్చాడు. ఆల్సో గివెన్ దట్ ఏమని ఇచ్చాడు? cos ఆఫ్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 1/2. ఎస్, ఇప్పుడు cos ఆఫ్ ఏ ప్లస్ బి దీన్ని ఇలానే రాస్తున్నా. 1/2ని నువ్వు కాస్ట్లో ఏం రాసుకోవచ్చు? కాస్ట్లో 60 డిగ్రీస్ రాసుకోవచ్చు. 1/2ని కాస్ట్లోనే రాసుకోవాలి. ఓకేనా? cos 60 డిగ్రీస్. బోత్ సైడ్స్ మళ్ళీ కాస్ క్యాన్సల్. సో ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్. సో దీనికి ఒక నంబర్ ఇచ్చేసుకున్నాం. ఇప్పుడు నాకు క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి కావాలి, యాంగిల్ కనుక్కోవాలి. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం. డైరెక్ట్లీ ఈ రెండింటిని యాడ్ చేసేద్దాము. మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్ అవుతుంది. ఓకే, సాల్వింగ్ 1 and 2 we get 1 and 2 we get. So 1 ఏంటి? a minus b is equal to 30 degrees. అదే విధంగా 2a plus b is equal to ఎంత? 60 degrees. ఓకేనా? మైనస్ బి ప్లస్ బి డైరెక్ట్గా యాడ్ చేస్తే క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ ప్లస్ ఏ, ఇక్కడ ప్లస్ ఏ ప్లస్ ఏ ఎంత? 2a is equal to 60 degrees plus 30 degrees ఎంత? 90 degrees. ఓకే, 2 మల్టిప్లైర్లు ఉంది, రైట్ సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. అంటే 90 డిగ్రీస్ బై 2 అంటే క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు, క్యాపిటల్ ఏ ఎంత సార్ అంటే 2 4 టైమ్స్ 8, ఇంకా 1 ఉంటుంది 0, 2 టేబుల్ 10 5 టైమ్స్ కట్ అవుతుంది. క్యాపిటల్ ఏ వచ్చేసింది. ఒక వాల్యూ కనిపెట్టేసింది, ఇంకొక వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు బి వాల్యూని కనుక్కోవాలి. మీ చాయిస్, 1లో అయినా 2లో అయినా సబ్స్టిట్యూట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో నేను 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఏ వాల్యూని. ఏ అంటే 45 డిగ్రీస్ మైనస్ బి అలానే రాశాను ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. మైనస్ బిని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి, ప్లస్ బి అవుతుంది. ప్లస్ 30 లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, మైనస్ 30 అవుతుంది. కాబట్టి సో బి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ మైనస్ 30 డిగ్రీస్. కాబట్టి క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ 45లో 30 తీసేస్తే 15 డిగ్రీస్. ఎస్, ఫైనల్గా దేర్ఫోర్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ అండ్ క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు 15 డిగ్రీస్. ఓకే, సో మనం చేసింది కరెక్టో కదా చెక్ చేయొచ్చు కూడా. సో కండిషన్స్ ఏమిచ్చాడు ఇక్కడ? ఈ రెండు దీస్ ఆర్ ది కండిషన్స్ అన్నమాట. ఓకే, ఏ కంటే బి చిన్నది. అవును, ఏ కంటే బి చిన్నది. ఏ 45 డిగ్రీస్, బి 15 డిగ్రీస్. సో ఏ గ్రేటర్ దెన్ బి అంటే 45 ఎక్కువ ఉంది 15 డిగ్రీస్ కన్నా. ఓకే, అలానే మీరు చేసిన అంటే యాడ్ చేయండి ఏ ప్లస్ బి, ఆ యాంగిల్స్ని యాడ్ చేయండి. 45 ఒక 15 ఎంత? 60 డిగ్రీస్. ఓకే, ఒక 5 ఇక్కడ ఇచ్చేయండి, 15 ఇంకా 10 60 డిగ్రీస్. అవును, అది 0 కంటే ఎక్కువ ఉంది, 90 కంటే తక్కువ ఉంది. ఎస్, మనం చేసింది కరెక్ట్. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బై.